తక్కువ మేత ఎక్కువ పాలు పిండుతున్నావు కదయ్యా. ఇవన్నీ కాదు కానీ రోజు పైన ఏంటయ్యా రోజు వాడు వాయిస్ అంతేలే అన్న. ఇవన్నీ కాదు కానీ రోజు చెప్పయ్యా. ఏముందండి ఉదయాన్నే లేవగానే జగ్గు పాలు, 7 గంటలకి 10 ఇడ్లీ 10 దోశ, మధ్యాహ్నం సాంబారు పెరుగు అన్నం, సాయంత్రం బేసిన్ చికెన్ బిర్యానీ. అంతేకాదండి దాంతో పాటు ఫుల్ బాటిల్ సారాయి కూడా. ఇది సింపుల్ ఆహారమా? నీది కడుపా సామెకుంటా, నీ కడుపు పగిలిపోను, నీ జన్మ పాడుగాను. ఈ ఆవుకేమో అంత నీళ్లు అంత మేత వేసి నువ్వు మట్టికి సాయంత్రం తిండి తింటావా? నువ్వెంత మనిషిదే అంత చూస్తా. అరే బాబా నన్ను చెదగబోతు నువ్వు మేత ఏమంటారు? నీళ్ళు పెట్టమంటారా? ఏమండి ఏమండి ఇక్కడ ఆవులు మేపే గోపయ్య అంటే ఎవరండి? ఇంతకీ నేను మన మండలానికి కొత్తగా వచ్చిన పశువుల డాక్టర్ని. నా పేరు బాబారావు. మన మండలంలోని పశువులన్నింటినీ సర్వే చేయడానికి వచ్చానండి. ఇంతకీ మీ ఆవు ఎన్ని లీటర్ పాలు ఇస్తుందంట? ఏంటండి ఉదయాన్నే లేవగానే 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు, అటు ఇటుగా మొత్తం 10 లీటర్లు అండి. 10 లీటర్లు ఇస్తుందా అండి? ఇంతకీ మీ ఆవుకి ఆహారంగా ఏం వేస్తారండి? అప్పారావు కడవ నీళ్లు కడవ నీళ్లు పండమేతాను కానీ చెత్తకు బాధ వెళ్ళాడు. ఇప్పుడు గీడి ఏం చెప్పాలరా బాబు? ఏందయ్యా మీరే మాట్లాడుకుంటారు? ఏముందిలేండి ఉదయాన్నే లేవగానే జగ్గు పాలా? 7 గంటలకి 10 ఇడ్లీ 10 దోశ. 10 ఇడ్లీ 10 దోశలా? మధ్యాహ్నం సాంబారు పెరుగు అన్నం. అన్నమా? సాయంత్రం బేసిన్ చికెన్ బిర్యానీ. బిర్యానీయా? దాంతో పాటు ఫుల్ బాటిల్ సారాయి కూడా అండి. మనుషులు తినే ఆహారం పశువులు చూద్దామైందిరా. ఎంత తేలుస్తా. నువ్వు వచ్చి మేత ఏమంటే నీళ్ళు పెట్టమంటావంటారా? మన ప్రకాశం జిల్లాకి కొత్తకొచ్చి పశువులు డాక్టర్లండి. నా పేరు రాజారావు. ఇంతకీ మీ ఆవు ఎన్ని లీటర్ పాలు ఇస్తుందండి రోజుకి? ఏంటండి ఉదయాన్నే 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు, అటు ఇటుగా మొత్తం మీద 10 లీటర్లు అండి. 10 లీటర్లు ఇస్తుందా? సరే కానీ మీ ఆవు చేసే ఆహారం ఏంటిదండి? ఉదయాన్నే లేవగానే మా ఆవుకి మా అన్నపూర్ణకి 100 రూపాయలు ఇస్తానండి. 100 రూపాయలు ఇస్తా? అభిరుచి వాటిలో వెళ్ళి బిర్యానీ తిని వచ్చిందండి. బిర్యానీ తిని వచ్చిందా? పళ్ళు మీరే నవేదా 100 రూపాయలు ఇస్తే అభిరుచి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిని వచ్చిందా? మీరే బాగా చెప్పారు. గట్టిగా చెప్పండి మొత్తాలి. గట్టిగా చెప్పండి. బహుమతులు ఇవ్వాల్సిందిగా
కొలేరు బర్ణబా గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. కొలేరు బర్ణబా గారు. హలో హలో కొలేరు బర్ణబా గారు రాసిందిగా కూర్చున్నాం. P. Karthik, son of Jagan. P. Karthik, son of Jagan. P. Ajra, son of Dinababu. V. Shravan, son of Suresh. P. Israel, son of Timothy. K. Moses, son of Lazar. హలో దీని తర్వాత ప్రకటించుదయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త. వాళ్ళు సిద్ధంగా ఉండాలి. దీని తర్వాత ఓకే.